హలో! హాయ్ అండి. మీకు గెస్ చేసారా మీరు? నేను ఈరోజు ఏం చేస్తున్నానో? ఈరోజు స్పెషల్ ఎందుకు చేస్తున్నాను నేను బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు మన ఇండియన్ ఫుడ్డు కోవిడ్ ఇన్ హోమ్‌లో నేను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. నేను తినడానికి. ఎందుకంటే వీళ్ళు తినరు కాబట్టి. మీరు గెస్ చేసారా నేనేం చేస్తున్నానో? చేసేసి ఉంటానులేండి ఈ పాటికి. ఏందో ఒకసారి కామెంట్ పెట్టేయండి. వీడియో మొత్తం చూడకుండా ఒకసారి కామెంట్ పెట్టండి నేనేం చేశానో. వద్దులేండి. పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఈ టేస్ట్ మీకు నచ్చిందా? మీకు ఎంతమందికి ఇష్టమో ఇది నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో లాస్ట్ దాకా చూసి ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఏందో తెలుసా? కారం దోస. మన ఇండియన్ ఫుడ్ కారం దోస. అబ్బా! యమ్మీ యమ్మీ టేస్ట్ అండి. నాకైతే చాలా ఇష్టం ఈ దోస అంటే. అన్ని దోసల్లో ఇష్టం అండి. కానీ ఈరోజు కొన్ని వెరైటీ రకాల దోసలతో వచ్చేస్తున్నాను మీ ముందుకి. మీకు ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెం దోస కూడా ఏమేమి రకాలు ఉన్నాయో దాంట్లో దోస వేసి చూపిస్తానండి మీకు. అది కూడా కువైట్ ఇన్ హోమ్‌లో నేను దోసలు వేసుకొని తింటున్నాను. అది కూడా మన ఇండియన్ ఫుడ్. అబ్బా! ఎందుకు చెప్తాలేండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. ఇది కారం దోస అండి. అది కారం నెయ్యి దోస అండి. మా నెల్లూరులో అయితే కారం నెయ్యి దోస అంటే ఫేమస్ అండి. అంటారేమో మా ఊళ్ళో కూడా మేము కూడా వేసుకొని తింటాలి అంటారేమో. కానీ మా ఊళ్ళో అయితే నెల్లూరులో అంటే కారం నెయ్యి దోస అంటే సూపరు ఫేమస్ అండి. నేను కూడా ఇలాగే చేశాను చూడండి ఎలా ఉందో. కారం వేసాను. కారం వేసిన తర్వాత ఫస్ట్ దోసపిండి వేసాను. అది కూడా మీకు దోసపిండి ఏం తెలుసా? అది కూడా కందిపప్పుతో ఫైబర్తో చాలా హెల్తీ ఫుడ్ అండి. నేను చేసింది కూడా కందిపప్పుతో చేశానండి. కందిపప్పు మినపప్పు వేసింది దోశ అండి ఇది. కందిపప్పు అంటే మన ఎర్ర కందిపప్పు వస్తుంది కదా, అది వేసానండి. సూపర్ అంటే సూపర్ ఉంది కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కారం నెయ్యి దోశ అండి. నా ఛానల్ మీకు నచ్చితే, నా వీడియోలు కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.